Welcome, sir. We understand what they are saying through their hand gesture. Project ID is smart public for outdoor and ventilation control system using IoT system. This project definitely projection. It is applicable to all areas. మార్కెట్కి వెళ్తావు మార్కెట్ నీ గురించి కాదు ఇది 5,000 అంటే అది మళ్ళీ మాస్ ప్రొడక్షన్ అవును ఇప్పుడు కంపల్సరీ స్లిప్పర్స్ వేసుకుంటుంది కాబట్టి మా డివైస్ అనేది స్లిప్పర్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం సార్. మేము సెన్సార్ యూజ్ చేసాం సార్. ప్రోటోటైప్ వేసుకుంటే 10 కేజెస్ వరకు వెయిట్ మెజర్ చేయగలం సార్. రియల్ టైంలో అయితే మేము 50 కేజెస్ మెజర్ చేయగలం సెన్సార్ యూజ్ చేస్తాం. వన్స్ అనేది ఆ ఇంటర్నెట్ లేకుండా మేము యూజ్ చేసాం సార్. అది కూడా పోలీస్కి, పేరెంట్స్కి, గార్డియన్స్కి, ప్రీడిఫైన్డ్ కాంటాక్ట్స్కి వెళ్ళింది సార్. అలానే ఆ అమ్మాయిని దోచేసి ఆ అమ్మాయి ఇలాగా పడిపోయి ఆ అమ్మాయిని ఏదైనా చేయాలనుకున్నా ఇది మోషన్ సెన్సార్ యూజ్ చేసుకుని మన లొకేషన్ వెళ్ళి నెక్స్ట్ అలర్ట్ మెసేజ్ అనేది వెళ్ళింది సార్. ఇవాళ ఈ 2 గంటలు ఏమైనా సరే మనకి ఆ అమ్మాయి మాన్యువల్ ట్రిగ్గర్ కూడా యూజ్ చేయొచ్చు సార్. Maybe comes with physical contact also, sir. మా ప్రాజెక్ట్లో ముందు తప్పకుండా పీపుల్ వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది సార్. మనం ఎప్పుడైతే వాళ్ళు హ్యాండ్ గెస్చర్స్ ఇస్తారో దాన్ని బట్టి దాని మీనింగ్ ఏంటనేది This will be implemented in bike units and this will be put on the and after this bike ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి ఇగ్నిషన్ ఆఫ్ ఉంది సార్. బైక్ ఆన్ అవుతే ఆటోమేటిక్గా ఇగ్నిషన్ అనేది అంటే బైక్ హెల్మెట్ కంపల్సరీ అంతే కదా మనం చేసుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడే డ్రైవర్ ఆడే అది ఇది అవుట్ సైడ్ మెసేజ్లోనే ఎవరైతే వచ్చారన్నది మన స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీసీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్పో ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన స్వర్ణాంధ్ర చైర్మన్ అండ్ కరస్పాండెంట్ కేఎస్ గారికి, అదేవిధంగా స్టూడెంట్స్ మరి ఇప్పుడు నేను చూశాను ప్రాజెక్ట్స్ చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఉన్నాయి. చాలా అంటే అందరూ బాగా చేశారు. కొంతమంది మెన్షన్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేశారు. మనకి నిత్యం ఎదురయ్యే సమస్యలు మనకి సమాజంలో పోలీస్ పరంగా కానీ మా పరంగా కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో వాటిలన్నింటికి కూడా సొల్యూషన్స్, యూజర్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ ఇప్పుడు స్లిప్పర్స్ తయారు చేసింది మన. ఇప్పుడు సపోజ్ దిశ ఇష్యూస్ ఉన్నాయి మనకి, తర్వాత పోక్సో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాయని కూడా ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలని మనం నిత్యం చూస్తూ ఉంటాం. మరి వాటికి ఒక చెప్పు దెబ్బలాగా అమ్మాయి తయారు చేసింది ఒక చక్కటి స్లిప్పర్. మరి ఇది హేమలత
మరి ఇది ఉంటే ఇంకా అమ్మాయికి రక్షణ, చేతిలోనే పోలీసు ఉన్నట్టు, మన కాళ్ళకే పోలీసుని మనం తీసుకెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ మరి చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మరి మనకి మగవాళ్ళు చెవిటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భాషనే వాళ్ళ బాధనే లేదా వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు, దాన్ని కూడా మనం అర్థం చేసుకునే విధంగా కూడా ఒక ప్రాజెక్ట్ చూస్తాను నేను. అదేవిధంగా మందు బాబులు ఎలా మరి విచ్చలవిడిగా మనకి తిరుగుతూ ఉంటారు, మనం హెచ్చరి చూస్తూ ఉంటాము, మరి వాళ్ళు అదేవిధంగా వాళ్ళు ధరించినటువంటి హెల్మెట్ వాళ్ళు పట్టించేస్తుంది, దాన్ని మరి తయారు చేశారు. అదేవిధంగా దాన్ని రెండు చూసాను నేను, యాంటీ థెఫ్ట్. మరి ఒకటి ఎవరన్నా మన ఈ విలువైన వస్తువుల్ని దొంగలించడానికి ప్రయత్నిస్తే ఏసేపై కొంత ఆ సేఫ్ దగ్గరికి వెళ్తే అది ఆ ఇల్లు మొత్తం లాక్ అయిపోతుంది, మరి ఆ సిస్టమ్ కూడా బాగుంది. అదేవిధంగా ఇంకో మాకు ఇంట్లోకి రాంగ్ పర్సన్ ఎంటర్ అయినా అది ఇమీడియట్ మెసేజ్ వెళ్ళి ఇమీడియట్ వాళ్ళని అలర్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రాజెక్ట్స్ ఇవి. ఇంకా అటువంటి చాలా మంది ఇక్కడున్న పిల్లలందరూ కూడా చాలా గొప్పగా చేశారు. మరి ఇది మనకి మీరు చేసిన పని ఈ నెక్స్ట్ టైం కంపెనీస్ కూడా పిలిచి వాళ్ళు మీ యొక్క ఇదంతా ఏంటంటే మీరు ప్రజెంట్ రాగా ఉంటారు, మీలో టాలెంట్ ని వాళ్ళు క్యాప్చర్ చేసి మంచి కంపెనీల్లోకి పెద్ద పెద్ద ల్యాబ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు అవి మీకు ప్రాపర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉంటాయి కనుక మీరు ఇంకా చాలా షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. మరి స్వర్ణాంధ్ర ఎప్పుడు కూడా ఈ యొక్క రీసెర్చ్ ని ప్రోత్సహిస్తుంది. మరి కేఎస్ గారు అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ ఆయనకి, మరి ఇంకా చాలా ఒక కసి మీ పిల్లల్ని అంటే మీరు ఎంత బాగా చేస్తే మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. ఇప్పుడు మీరు స్వర్ణాంధ్ర కోసం కాదు కష్టపడేది, మీ భవిష్యత్తు కోసం, మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది, మీకు మంచి కంపెనీస్ నుంచి రెకగ్నిషన్ వస్తుంది. అప్పుడు స్వర్ణాంధ్రలో చదవమంటే ఆ కాలేజీలో ఎంత బాగుంటుంది అని చెప్పుకోవాలంటే మీరు మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది, కాలేజీ కంపల్సరీగా ఎంకరేజ్ చేస్తుంది. మరి అక్కడ చెప్పారు 18,000 అయిందంటే మరి అంత చక్కగా ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకుని మరి భవిష్యత్తులో బాగా పైకి రావాలని మన నర్సాపురం ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.